గైస్ వర్క్ హెల్త్ సిరీస్ కి ఆహ్వానిస్తున్నాను. మీరు వర్క్ చేసే ప్లేస్ లో మీకే తెలియకుండా చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి, చాలా మురిగ్గా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాస్ వల్ల మీకు హాని కలగకుండా మీరు చూసుకోవాలి. మనం వర్క్ చేసే ప్లేస్ లో బ్యాక్టీరియాస్ నుంచి ఎలా రక్షించుకోవాలో డాక్టర్ నిస్రిన్ అడిగి తెలుసుకుందాం. చెప్తాను అవేటా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు కూర్చునే ప్రదేశం అసలు డస్ట్ ఉండకుండా ఉండాలి. చెప్పాలంటే కంప్యూటర్స్ కు వెనుకుండే వైర్స్, మౌస్, కీబోర్డ్ ఇవన్నీ డస్ట్ లేకుండా ఉండాలి. రెండవ పాయింట్ ఏంటంటే మీ డస్ట్ బిన్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. అదే చాలా చాలా ముఖ్యమైనది. మనం పనిచేసే చోట ఉండే ఎయిర్ కండిషనర్ ని తరచూ సర్వీస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అందులో ఎక్కువ వైరసెస్ ఉంటాయి. ఆ వైరసెస్ ని, జర్మ్స్ ని మనం పీల్చుకున్నామంటే ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పింది ప్రదేశం గురించి. ఇప్పుడు మనం ఇంకో ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం, అంటే తినే గురించి. అది చాలా ముఖ్యం. మనం తినే వస్తువుల్ని తినడానికి ముందు శుభ్రమైన చోట చేస్తున్నారో లేదో చెక్ చేయాలి. అంటే ప్యాంట్రీ, కిచెన్, క్యాంటీన్ ఇవన్నీ శుభ్రంగా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. శుభ్రమైన వస్తువుల్నే వాడుతున్నారో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే వాటర్ కూలర్ శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. అశుభ్రమైన నీటిని తాగడం వల్లే మనకిప్పుడు అనేక సమస్యలు వస్తున్నాయి. ఆ తర్వాత మీరు తీసుకువెళ్లే బాటిల్లోనో లేక గ్లాసులోనో మాత్రమే మీరు నీటిని తాగాలి. కామన్ గా అందరూ యూజ్ చేసే వాటిని ఉపయోగించడం మానుకోవాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే పక్క వాళ్ళు ఉపయోగించేదే మీరు కూడా ఉపయోగిస్తే జర్మ్స్ అన్ని ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కోల్డ్, ఫీవర్ ఇలాంటివన్నమాట. ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా డాక్టర్? ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందరూ కామన్ గా ఉపయోగించే ఏరియా అంటే కాన్ఫరెన్స్ టేబుల్, చైర్, తర్వాత అక్కడ ఉండే గ్లాసెస్ ఇవన్నీ క్లీన్ గా ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లోర్ కూడా క్లీన్ గా ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే క్లీన్ చేయమని చెప్పడం మంచిది. ఫ్లోర్ ని ఎక్కువగా డిజిన్ఫెక్టెంట్ వేసి క్లీన్ చేయడం మంచిదని నేను చెప్తూ ఉంటాను. దానివల్ల చాలా ఇన్సెక్ట్స్ ని మనం అంతం చెయ్యొచ్చు. ఆ తర్వాత వాష్ బేసిన్స్, టాయిలెట్స్ ఇవన్నీ క్లీన్ గా ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా మీరు జబ్బు పడే అవకాశాలు ఎక్కువ. ఆ టాయిలెట్ లో ఉండే టిష్యూస్, సోప్స్ ఇవన్నీ ఇన్సెక్ట్ ఫ్రీ అని మీరు చూసుకుంటూ ఉండాలి. మీరు రెస్ట్ రూమ్ కి వెళ్ళినప్పుడల్లా మీ చేతుల్ని బాగా వాష్ చేసుకుంటూ ఉండాలి. హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించడం చాలా మంచిది. ఇంతే కాదు, వేరే ఇంకా ఏ పనినైనా మీరు ఎక్కువసేపు చేసినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా మీకు మాత్రమే ప్రత్యేకంగా హ్యాండ్ శానిటైజర్, సోప్ ఉంచుకోవడం మంచిది. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ చెప్పినట్టు టిప్స్ అన్ని మనం పాటించామంటే ఏ ఇన్ఫెక్షన్స్ లేకుండా హెల్తీగా ఉండొచ్చు. మర్చిపోకుండా మా ఎందిల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.